హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా ఎర్రగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా వేగినాక అందులో టమాటాలు వేసుకోవాలి. అవి బాగా మగ్గబెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్టు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత అందులో కూరగాయలు ఉంటాయి కదా, నేను ఆలు వేసాను. కొంచెం బాగా మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్తో పాటు మనము బీన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి. అప్పుడు మనకి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. మనకు కావాల్సిన కూరగాయలు వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసాను. చూసారా, చూసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలి వేగినాయా లేదా అని చూసుకొని తర్వాత అందులో ముందుగా మనం రైసు వండి పెట్టేసుకుంటే అందులో కలిపేసుకోవాలి రెడీగా. చూసారా, అన్నం దాంట్లో వేసేసుకొని కూరగాయలు మగ్గాయి కదా, అది రైస్ మొత్తం అంతా కిందకి పైకి బాగా కలిపేసుకొని పైనే కొంచెం కొత్తిమీర వేసుకొని, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర కొత్తిమీర మాత్రమే ఉంది. అందుకోసం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. తర్వాత కిందకి పైకి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. మనము కొంతమందికి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి వాటర్ ఎంత పోయాలి, ఎలా ఉంటుంది అది తెలియకపోతే అన్నం వంచేసుకొని ఇలా రెడీగా, ఒక్కొక్కసారి అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, బాయ్ అండి.